లాస్ట్ 25 years గా. అందుకే నా పూర్తి పేరు కూడా ఎవరికి పలకరు, తెలియదు. ఎవరికైనా సత్యం సార్ లేదా సత్యం మాస్టర్ అంతవరకే ఇది అవుతుంటుంది. అందుకే నేను కూడా ఫుల్ నేమ్ ఎందుకు లేని మీకు షార్ట్ కట్ గా నా పేరు సత్యం మాస్టర్. అడుగులా వినిపిస్తుందా వాయిస్? బాగానే ఉందా వాయిస్? ఓకే ఓకే, ఇంకొంచెం పెద్దగా మాట్లాడండి. ఓకే, సరిపోయింది. ఓకే, సో చెప్పాను కదా, నా క్వశ్చన్ వచ్చేసి టీచింగ్ అని. నాకే ఓన్గా స్కూల్స్, కాలేజెస్ 1 to 10th స్కూలు, కాలేజీ, డిగ్రీ కాలేజీ ఉండటం వల్ల ఎనీ టైం అసలు దాదాపు ఖాళీ ఉండదు. డే టైం ఆల్మోస్ట్ ఎర్లీ మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ అప్ టు 8 దాకా అసలు ఖాళీ ఉండదు. అన్ని సిస్టమాటిక్ లైఫ్ అనమాట. అంటే టైం టు టైం నడిచిపోతాయి. టీ ఎప్పుడు తాగాలి, అన్నం ఎప్పుడు తినాలి, ఏం చేయాలన్నా టైం టు టైమే అనమాట. కాలేజీ వచ్చినప్పుడు ఇలా ప్రతిరోజు ఒక రకమైనటువంటి సిస్టమాటిక్ లైఫ్ నడుస్తూ ఉంటుంది. అయితే మరి టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నటువంటి నాకు ఈ ఫీల్డ్ ఎలా పరిచయం అయింది అంటే, యాక్చువల్ గా ఈ ఫీల్డ్ కి నన్ను పరిచయం చేసింది మా మేడం గారి. మా మేడం గారు అంటే మీ అందరికి ఐడియా ఉండే ఉంటుంది, పుష్ప మేడం అని. ఆల్రెడీ వెంకటరావు సారు, పూర్ణచంద్రరావు సారు వాళ్ళ సిస్టర్ అనమాట. వాళ్ళిద్దరు మా బ్రదర్ లాస్. వాళ్ళ మదర్కి పెరాలసిస్ వచ్చి మంచి రిజల్ట్ తీసుకోవడం వల్ల అలా వాళ్ళిద్దరు కమ్యూనిటీకి పరిచయం అవడం, తద్వారా వాళ్ళు వాళ్ళ చెల్లెలకి పరిచయం చేయడంతో నేను కూడా బలవంతంగా ఈ కమ్యూనిటీకి పరిచయం చేయబడ్డాను. యాక్చువల్గా మా మేడం గారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ వల్ల ఇందులోకి వచ్చి ప్రోడక్ట్ వాడుకున్న తర్వాత నన్ను పిలిచి ఇందులో చేరడానికి ఫస్ట్ రోజు పిలిచారు. మీ అందరూ తెలిసినటువంటి దగ్గర టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళు తొందరగా వేరే వాళ్ళ మాట ఎవరు నమ్మరు. నేను ఫస్ట్ టైం ఈ కమ్యూనిటీకి పరిచయం అవ్వాల్సి వచ్చిన రోజు రామాంజీ సారు, గోపి సారు ఇద్దరు మార్చారు వచ్చారు. నేను కాలేజీలో క్లాస్లో ఉన్నప్పుడు ఫోన్ చేసి, మా మేడం గారు డాక్టర్ గారు వచ్చారు ఇంటి దగ్గరికి, అర్జెంటుగా నువ్వు ఇంటికి అడిగిరా అని ఫోన్ చేశారు. ఎవరికి ఏమైందా, అర్జెంటుగా రమ్మంటున్నారు, ఇదేం జరిగిందా అని నేను క్లాస్ వదిలేసి హడావుడిగా ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చేసరికల్లా మా ఇంట్లో దాదాపు ఒక 10-15 మంది క్రౌడ్ ఉంది. ఇప్పుడు ఇంట్లో కాంపిటీషన్ పోయారా ఏంటి, ఎంతమంది జనాలు ఉన్నారు అనుకుని చిన్నగా లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే అంత హడావుడిగా కనిపిస్తోంది. ఏం జరుగుతుంది ఏంట్రా అంటే, పూర్ణ సార్ ఏం చెప్పారంటే, గుంటూరు నుంచి డాక్టర్ గారు వచ్చారు, చెక్ చేస్తున్నారు, అందుకని నీకు కూడా చెక్ చేయించడానికి పిలిపించామన్నారు. నేను ఒకసారిగా ఆశ్చర్యపోయాను. గుంటూరు నుంచి డాక్టర్ మాచలు రావటం ఏంటి, అది కూడా ఇంటికి రావటం ఏంటి, ఇంటికి వచ్చి మన వర్క్ కోసం మన ఇంట్లో ఎంత ప్రేమగా చూడటం ఏంటి, అసలు ఏం జరుగుతుంది అని, ఎవరు ఏం డాక్టర్ అంటే పోతాగా మాట్లాడుకోలేదు, వెయిట్ చేయన్నారు. సరేలే అని కూర్చున్నా. ఒక 5 minutes 10 minutes లోపల తీసుకుని సార్ ముందు కూర్చోబెట్టారు. నాకు చూడగానే వచ్చిన ఫస్ట్ డౌట్ ఏంటంటే, ఎంబీబీఎస్, ఎఫ్ఆర్సిఎస్ ప్రాక్టీస్ చేసినటువంటి డాక్టర్లు ఇక్కడికి వచ్చి టెస్ట్ చేయటం ఏందా, అసలు ఎవరైనా ఎందుకు వచ్చారు అని చెప్పేసి డైరెక్ట్ గా సార్ని అడిగాను. సార్ మీ కోర్ బ్రాంచ్ ఏంటి, ఎంబీబీఎస్ఆ, ఎండీనా, డిఎంఆ, ఎఫ్ఆర్సిఎస్ఆ అని అడిగాను. సార్ ఒకసారి ఆశ్చర్యపోయి, సార్ నేను డాక్టర్ని కాదన్నారు. డాక్టర్ కాదు అదేంటి మరి, అటాక్ నాకు ఫోన్ చేసి డాక్టర్ కదా రమ్మన్నారని చెప్పారంటేను, సార్ సార్ మీ బామ్మటి గారు ఏం చెప్పారు నాకు తెలియదండి, నేనైతే డాక్టర్ కాదు, నేను ఒక వెల్నెస్ కోచ్ని అని చెప్పారు. వెల్నెస్ కోచ్ ఇదేంటి, ఇన్ని సంవత్సరాలు నేను ఎప్పుడు ఈ పదం కూడా వినలేదే, సరే ఏం చేస్తారు మీరు అన్నారు. అంటే సార్ అన్నారు నవ్వి,
మీరేం చేస్తారు సార్ అంటే ప్లస్ వన్తో నేను కాలేజీ ప్రిన్సిపాల్ లెక్చరర్ అండి అని చెప్పాను. చెప్తే రామంజీ సారు, సార్ ముందు మీరు స్థితంగా కూర్చోండి, మేము డాక్టర్లం కాదు, మేము మెడిసిన్స్ ఇవ్వడానికి రాలేదు, మేము వెల్నెస్ కోచ్ ఇచ్చి హెల్ప్ చేసినటువంటి పర్సన్స్ మేమే, అందుకని మిమ్మల్ని కూడా చేయడానికి రమ్మన్నారు. అందుకని జస్ట్ మీ పారామీటర్స్ టెస్ట్ చేసి ఒకసారి మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో చూద్దామని చెప్పారు. నాకు ఆ మాట చెప్పగానే క్లాస్ వదిలేసి మరి అర్జెంట్ గా రప్పించారని అడిగాలి మంట ఎక్కింది. వచ్చింది డాక్టర్ కాదు, ఏదో డాక్టర్ అన్నట్టు అర్జెంట్ గా క్లాస్ మార్పించి మరి పిలిపించారు ఎదురా అనుకొని మరి బాగుంటే ప్రదర్శించడం అని చెప్పేసి సరే వచ్చాం కదా అలాగని కొద్దిసేపు రాముగా కూర్చున్నాను. టెస్ట్ చేశారు. మీరు వాకింగ్ చేస్తారా అంటే నాకు అప్పటికే రెగ్యులర్ వాకింగ్ అలవాటు ఉంది. వాకింగ్ అలవాటు ఉంటాం అన్న అని చెప్పా. సార్ అన్ని బాగానే ఉన్నాయి, మీరు పెద్దగా ఓవర్ వెయిట్ కూడా లేరు, మీ హైట్ 172, నా వెయిట్ వచ్చేసి 78 kgs కాబట్టి మీరు జస్ట్ 3-4 kgs మాత్రమే ఉన్నారండి. మీరు రెగ్యులర్ అన్ని టైమింగ్స్ ప్రకారం ఫుడ్ అన్ని చేస్తూ ఉన్నారు, వాకింగ్ చేస్తూ ఉన్నారు కాబట్టి మీరు రెగ్యులర్ గా ఇలాగే మెయింటైన్ చేసుకుంటూ ఈ కమ్యూనిటీ పరిచయం చేసుకుంటే మీరు ఇంకా బాగా ఉండొచ్చు సార్ అని చెప్పారు. నేను సరేలే అని చెప్పేసి విని మెలకుండా వచ్చేసాను. తర్వాత నా పనిలో పడిపోయాను. మా ఇంట్లో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా వాడాల్సిందే అన్నారు. అబ్బా ఈ గోలంతా ఎవరైనా నాయన వదిలేటట్లేరు అని చెప్పేసి సరే నీకేం కావాలో పెట్టుకో, మీ మదర్కి వెంకటరావుకి రిజల్ట్ వచ్చింది కాబట్టి మీరు తీసుకోవాలనుకుంటున్నావు కాబట్టి తీసుకో, ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నన్ను మాత్రం ఇందులో పొరపాటు కూడా నువ్వు చెప్పావు అని చెప్పేసి సరే కావాల్సినటువంటి ప్రోడక్ట్ పెట్టారు. పెడితే వాళ్ళు వాడుకుంటున్నారు. వాళ్ళకి మంచి రిజల్ట్ వచ్చింది, నాకు చెప్తున్నారు ఇట్లా మంచి రిజల్ట్ వచ్చింది, ఇట్లా ఉంది, నాకు హెల్త్ బాగుందని చెప్తున్నారు. సరేనని నేను ఇదిగా ఉన్నాను. ఇక మీకు తెలిసిందే కదా, ఇంట్లో ఆడవాళ్ళకు ఒకసారి మనసులో పడితే మరి ఇల్లు మొత్తాన్ని క్లీన్ అండ్ క్లీన్ చేయకుండా ఊరుకోరు కదా. అందుకని చిన్నగా పోడు కట్ట మొదలు పెట్టారు, నువ్వు కూడా వాడు, నువ్వు కూడా వాడు, నువ్వు కూడా వాడు. నేను పెద్దగా ఎప్పుడైనా ఇంట్లో పొరపాటున వాళ్ళు షేక్ వేసి ఇచ్చి చేసి చూడమన్నా నేను పెద్ద ఇంట్రెస్ట్ ఇచ్చేవాడిని కాదు. నాకు వద్దులే, మీరు లాగానే అంత కష్టం ఎందుకని వద్దని చెప్పేవాడిని. సరే ఇప్పుడైతే లాభం లేదు, ఇంటలేదని చెప్పేసి అప్పుడే కొత్తగా పూర్ణ సార్ మార్చిలో క్లబ్ పెట్టారు. సరే ఎట్లాగో మీరు కాలేజీకి పోయిన తర్వాత పిల్లలు కూడా ఇంట్లో ఉండరు కాబట్టి హాస్టల్స్ లో ఉంటారు కాబట్టి నేను ఒకదాని ఇంట్లో ఉండి ఏం చేస్తా, నేను కూడా మా మేడ క్లబ్కి వెళ్ళి అక్కడే ఉంటాను, మళ్ళీ సాయంత్రం నువ్వు కాలేజీ అయిపోయాక తిరిగి వచ్చేటప్పుడు నన్ను తీసుకెళ్ళు అని చెప్పి అడిగారు. సరే ఇంట్లో ఒక్కళ్ళే ఉంది ఏం చేస్తారో పెద్దగా ఇది కూడా వాళ్ళకి కాస్త టైం పాస్ అవుతుందిలే అని చెప్పేసి తీసుకెళ్ళాను. ఇక తీసుకెళ్ళినాక ముందే ఫోన్ వెళ్ళిపోతుంది పూర్ణ సార్ వాళ్ళకి, బాగా వస్తున్నాడు షేక్ రెడీగా పెట్టండి. నేను వెళ్ళేసరికి షేక్ రెడీ అయ్యి ఉంటుంది. తాగమంటే బాగోదని చెప్పేసి నేను కూడా బలవంతంగా సరే అని చెప్పేసి ఎంత జస్ట్ ఒక 10 minutes లేదా 15 minutes అంతే టకటక తాగేసి అమ్మాయి అది గోల పోయింది అని నేను కాలేజీకి వెళ్ళిపోయాడు. ఇలా కన్సిస్టెన్సీగా రోజు చేయించేవాడు నా చేత, ఇంకా డైలీ డ్యూటీ అనమాట అది. నేను క్లబ్ తీసుకున్నాడు, మేడం గారిని క్లబ్ లో దించడం, వాళ్ళు నాకు షేక్ ఇవ్వడం, నేను షేక్ తాగటం, కాలేజీకి వెళ్ళిపోవడం. ఇలా కన్సిస్టెన్సీగా కొంతకాలం వర్క్ జరిగేసరికల్లా నాకు కూడా కొద్దిగా చేంజెస్ స్టార్ట్ అయినట్టు అనిపించింది ఒంట్లో. అంటే పెద్ద నోటీసబుల్ కాదు కానీ ఎంతో కొంత వెయిట్ తగ్గానేమో అనిపించింది. సరే టెస్టింగ్లు ఇట్లాంటివి ఏం చేసుకోవాలని ఆలోచన ఏం లేదు కానీ సరే వీళ్ళు క్లబ్ లో షేక్ తాగేటప్పుడు సుధీర్ సార్ క్లాసు చెప్తుంటారు, చాలా మంది మాట్లాడుతూ ఉంటారు ఇలా 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 అని. అవునా ఇట్లాంటి రిజల్ట్ కూడా అనుకుంటుండేవాడిని. అలాగే మా మేడం గారు కూడా సరే ఆయన కలిసి రాకపోతే కలిసి రాబోయాడే నేను చేసుకుంటాను ఉద్దేశంతో ఆమెకి ప్రయోగం అవ్వడుతూ చిన్నగా ఇప్పుడు ఒక్కొక్కళ్ళని కస్టమర్స్ ని చేర్చుకుంటూ మా సిస్టర్ కి వాళ్ళకి చాలా బెస్ట్ రిజల్ట్ ఇచ్చింది. మా సిస్టర్ వాళ్ళకి బెస్ట్ రిజల్ట్ వచ్చినా కానీ నేను పెద్దగా సీరియస్ గా పట్టించుకునేవాడిని కాదు. నా
కాలేజీ టైమింగ్స్, స్కూల్ టైమింగ్స్ ఇవి హడావుడి సరిపోయాయి, కానీ దీని మీద కాన్సన్ట్రేట్ చేయడానికి కానీ దీని మీద ఫోకస్ చేయడానికి కానీ అవకాశం ఉండేది కాదు. ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఫోకస్ మీటింగ్స్ కి రమ్మని పాపం చెప్పేవాడు ఉన్న సార్ సార్ వాడు కూడా. అప్పుడు కూడా నాకున్నటువంటి టైమ్స్ కుదే కాదు, జస్ట్ ఎగ్జాక్ట్ గా లంచ్ టైంకి వచ్చేసి లంచ్ చేసి ఏదైనా నాకు అవర్ ఖాళీ ఉంటే ఓ 10 నిమిషాలు ఒక గంట ఉండి వెళ్ళేవాడిని. పాపం పిచ్చపాపం తిట్టుకునేవాడు, నాకు తెలియదు కానీ నా ముందైతే బయట పడేవాడు కాదు. అర్థమవుతుంది నాకు. సరే అని ఇదవుతూ ఉంటే ఒకరోజు సాయంకాలం పూట నేను ఇంటికి వెళ్తుంటే చిన్న ఆటో యాక్సిడెంట్ అయ్యి ఇక్కడ ఆటో తగిలి పొద్దుడు జనకల్లో బాగా చెయ్యి స్వెల్లింగ్ వచ్చేసింది, వాపు బాగా చెయ్యి విపరీతమైన పైన. ఇట్లా బండి పట్టుకోవడానికి చేతి ముందు రావట్లేదు ఏడు. సరైన ఒక హాస్పిటల్కి వెళ్ళి అక్కడికి వెళ్తే దాదాపు 25 years గా నేను ఇదే ఫీల్డ్ లో ఉండడం వల్ల ఆల్మోస్ట్ ఎక్కడికైనా నా స్టూడెంట్స్ ఒకటి ఉంటుంటారు. అట్లాగే హాస్పిటల్స్ లో కూడా స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఏంటి సార్ అంటే ఇట్లా సంగతి రాత్రి ఆటో తగిలింది, బాగా పెయిన్ వస్తుంది, పట్టుకుని ఇవ్వట్లేదు బండి కూడా అని చెప్పినప్పుడు వాళ్ళు ఒక 1 week కి పెయిన్ కిల్లర్స్ ఇచ్చేసి చాలా స్ట్రాంగ్ మెడిసిన్ సార్ ఇవి వాడండి, ఇవి వాడితే మీకు చాలా త్వరగా తగ్గిపోతుంది, ఇబ్బంది లేదని చెప్పారు. 1 week వాడాను, అసలు ఏం మార్పు లేదు. లేకపోతే మళ్ళీ వెళ్తే వాళ్ళు ఏం చెప్పారంటే అయ్యా వదిలేను, మీరు వెళ్ళి ఒకసారి ఎక్స్రే ఇచ్చాను సార్, ఎంత చేయడం మంచిది అని చెప్పారు. ఎవరు అర్జెంట్ సార్, ఒక్క సార్ వెరీ అర్జెంట్ ఫోన్ నుంచి 1 week. ఓకే, అంతలోకి పుష్ప మేడం మీరు మాట్లాడండి. వాయిస్ ఓకేనా? ఓకే అమ్మా. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. నా పేరు పుష్ప, మా అన్నయ్య, మా కోచ్ మా అన్నయ్య అనమాట. ఇప్పుడు దాకా చెప్పింది మా వారు రిజల్ట్ అనమాట. అంటే మా వారు ఆటోలో వచ్చేటప్పుడు చేయికి బాగా దెబ్బ తగిలింది. ఈ ఎత్తులు కారుకుంటూ వచ్చేసాడు అనమాట ఇంటికి. మాకు చెప్పలేదు. ఏమైందంటే చిన్న ఆటో తగిలితే ఏం కాదని టాబ్లెట్స్ తెచ్చుకున్నాడు అనమాట. మా సార్ వచ్చారు. మా సార్ చెప్తేనే అది బాగా సారీ ఫర్ ద ఇంట్రప్షన్. అర్జెంట్ కాల్ వస్తే మాట్లాడకపోతుంది. సరే అని చెప్తే ఎక్స్రే వెళ్ళి ఎక్స్రే ఇచ్చారు. ఎక్స్రే విషయం కూడా మా తమ్ముడే బ్రదరే చూసి అన్న చెయ్యి కదా ఇన్ని రోజుల నుంచి ఎట్లా ఉంటున్నాడు. నాకు ఒకసారిగా భయం వేసింది. చెయ్యి కట్టుకుని వారం రోజులు కట్టుకోదని భయం వేసి మరి ఏం చేద్దారా బాగా చెప్పారు. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ ఉంటుంది అక్కడితే ఆయన ఏదో సర్టిఫికేట్ ఉంది 1.5 hour వెయిట్ చేయించారు, రాలేదు బయటికి. ఈ లోపు నాకు కాలేజీలో 2 క్లాసులు టైం అయిపోయింది. ఒరే ఇంకా ఎంతసేపు వెయిట్ చేస్తాను, అసలు వెయిటింగ్ అంటేనే దాదాపు కొంతలోకి చాలా చిరాక, అందులో 1.5 hour వెయిట్ చేయటం అంటే కొద్దిగా ఎక్కువ వెయిట్ చేసినట్టే. అందుకని నేను అక్కడి నుంచి చెక్అౌట్ చేశాను. లాస్ట్ టైం లేదు సరే తర్వాత చూస్తానని కాలేజీకి వచ్చేసాను. కాలేజీకి వచ్చేసిన తర్వాత సాయంత్రం అంతా కుదరలేదు. మరుసటి రోజు ఫోకస్ మార్చలు వచ్చాడు. మార్చలు వచ్చి చెయ్యి చూసి ఏం బాగా చెయ్యి ఏమైంది అట్లుంది అని నేను అడిగితే సంగతి ఇట్లా ఆటో తగిలింది అని చెప్పాను. తిరిగిందని చెప్పలేదు, ఎందుకంటే మా మేడం గారు కూడా చెప్పలేదు కాబట్టి తిరిగిందని చెప్పి కంగారు పడతారు.
సార్ చెప్తే వెంటనే వాళ్ళ అక్కయ్య చేస్తారు భయపడి దెబ్బ తగ్గిందా అక్కడ ఏం చెప్పారు. చెప్తే చేయబట్టుకొని చూసి జాయింట్ సపోర్ట్ కాల్షియం వేసుకోని చెప్పారు. మనకు అసలు ఫెయిత్ లేనటువంటి పీరియడ్ కదా అది. ఏమాత్రం ఎంత అవుతుంది అని అడిగారు. వాళ్ళు 4% ఏమో ఎంతో చిల్లర అవుతుందని చెప్పారు. ఒరే 10 రూపాయలు 20 రూపాయలు పెట్టి టాబ్లెట్లు వేసుకుంటే తగ్గిపోయేదానికి ఇప్పుడు 4-5 వేలు పెట్టి ఇచ్చేయాలా అప్పుడు నేను చేయని చెప్పాను. వెంకటరావు సార్ అవి నువ్వు కొనొద్దులే, పూర్ణ సార్ క్లబ్ వెళ్తున్నావు కాబట్టి రోజు పూర్ణ సార్ క్లబ్ లో సప్లిమెంట్స్ రోజు అన్న వేసుకుంటాడు. యూనివర్సిటీలో కొద్దిగా యూనివర్సిటీ నుంచి ఫోన్స్ వస్తుంది. సార్ నా వాయిస్ ఓకేనా? ఇంకా అప్పటి నుంచి మా అన్నయ్య క్లబ్ తీసుకెళ్తా ఉంటాం కదా. మా అన్నయ్య దగ్గర సప్లిమెంట్ బాక్స్ అన్ని నిండుగా ఉంటాయి అనమాట. మా అన్నయ్య దగ్గర సప్లిమెంట్స్ జాయింట్ సపోర్ట్ కాలుష్యం కంటిన్యూగా నెల రోజులు వేసినాడు. ఒక్కొక్కటి కాదు, మా అన్నయ్య 2 ఇచ్చేవాడు. కాలుష్యం 2, జాయింట్ సపోర్ట్ 2 చక్కగా వేసుకొని కాలేజీకి వెళ్ళిపోయేవాడు. నాకు చెప్పలేదు. ఒక వారం తర్వాత మళ్ళీ వెళ్ళాడు మెడికల్ షాప్. కానీ తిరిగిన సంగతి కూడా మాకు చెప్పలేదు. చెప్తే కంగారు పడుతుంది. ఇరగడం అంతా అయిపోయాక మళ్ళీ మా అన్నయ్య మా తమ్ముడు ఎందుకో మా ఇంటికి వచ్చారు. భోజనం ఏంటంటే అప్పుడు ఎక్స్రే తీసుకొచ్చి మాకు చూపించారనమాట. ఇది నాకు ఇరిగిందిరా, నీకు చెప్పలేదు నేను. ఇప్పుడు ఈ వారం తర్వాత నేను వెళ్ళాను, నాకు కట్టుకుంది. అప్పుడు మా వారు నమ్మారనమాట. అంటే ఒక 50% నమ్మారు. తర్వాత ఇలానే కొనసాగుతూ ఉంది. మీ అందరికి తెలుసో తెలీదో కానీ మా బాబు రిజల్ట్ అంటే మేమిద్దరం ఇంత ప్రాణంగా ఉండడానికి కారణం మా బాబు రిజల్ట్. అంటే మా బాబుని ఇంటర్ అయిపోయాక మా బాబుని లాంగ్ టర్మ్ లో వేసాం అనమాట గుంటూరులో. వేసినప్పుడు మా బాబు నన్ను వదిలిపెట్టి ఉండలేక డిప్రెషన్ లోకి, అంటే హాస్టల్ ఉండలేక, నన్ను వదిలిపెట్టి ఉండలేకపోయాడు. నేను ఇంకేం చేయాలో నాకు అర్థం. అంటే నా చేతికి వచ్చే పరిస్థితి లేదు మా బాబు. అంటే వాడు ఆలోచించుకోవడం, మాకు ఎదురు చెప్పలేక సార్ ఒకసారి ఫోటో పెట్టండి సార్ బాబుది. ఇంకా నాకు భయం వేసి మేము ఆగస్టులో హాస్టల్ వేసాము గుంటూరులో. డిసెంబర్ లో ఇంటికి తెచ్చేసుకున్నాం అనమాట. అంటే జనవరికి ఇంటికి తెచ్చేసుకున్నాం. ఇంకొద్దు మా బాబు అక్కడ కానీ నేను ఇంటికి తీసుకొచ్చుకున్నాను జనవరిలో. ఇంకా జనవరి నుంచి నాకు పూర్తి నమ్మకం ప్రోడక్ట్ అయితే. నేను ఫస్ట్ నుంచి ప్రోడక్ట్ నేను ఎందుకు నమ్మానంటే మా అమ్మ రిజల్ట్, మా అన్నయ్య, మా వదిన, మా మరకలు ఇలాంటి నేను చూసా. నేను క్లాస్ ఉంటాను, నాకు నమ్మకం. తీసుకొచ్చుకున్నాను బాబు. 3 నెలలు, జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఎంసెట్ రాశాడు. ఆ 3 నెలలు ప్రోడక్ట్ ఎప్పుడు ఇంట్లో ఉండదు అనమాట. చక్కగా 3 స్పూన్లు కూడా వేసుకునేవాడు ప్రోటీన్. నేను చూసుకోవాలి ప్రోటీన్ డబ్బాలు 10 అయిపోయినాయి. మంచి రిజల్ట్ వచ్చింది మా బాబు. సార్ ఒక్కసారి బాబు పెట్టండి సార్ అంటే ఒక రిజల్ట్. మేమిద్దరం ఎందుకు ఇందులో ప్రాణంగా చేస్తున్నాం అంటే మా బాబు రిజల్ట్. మేము ఇలా కష్టపడి చేసుకుంటాం. మేము అసలు దీన్ని క్వాలిఫై అవుతామని మాకు తెలియదు సార్. ఇది మేము దీనికి క్వాలిఫై అవుతామని కూడా మాకు తెలియదు. అంటే ఒక పిన్ కోసము, ఒక దేనికోసం మేమైతే దీంట్లో ఉండలేదు. ఒక మంచి ఆరోగ్యం తీసుకోవడానికి మేము ఇందులో ఉన్నాం. ఎప్పుడు పిన్ కోసం మేము పోరాడలేదు. నేను మా వారికి ఫస్ట్ టైం అంటే వరకు నేను ఎప్పుడు ఇద్దరు ఇలా వెళ్ళింది లేదు. మొన్ననే మేము రాబోతుంది లిస్ట్ అంటే మేము క్వాలిఫై కూడా మాకు తెలియదు సార్. అంటే మా బాబు చూసి చెప్పారు. ఇక్కడ మా అన్నయ్య, మా తమ్ముడితో, మా ఆయన వాళ్ళతో చాలా సంతోషం అనమాట. నాకు చాలా హ్యాపీ. ఇదిగోండి సార్ మా బాబు డిసెంబర్ లో తీసిన ఫోటో సార్. అంటే మా వదిన బర్త్డే అనమాట. డిసెంబర్ 30వ తారీఖు మేము కేక్ కటింగ్ అనమాట, క్లబ్ లోనే కేక్ కటింగ్. ఇంకో ఫోటో ఇది సార్ మే 13 అనమాట. మా మ్యారేజ్ డే దిగామన్నమాట. అంటే డిసెంబర్ 30, మే 13కి మా బాబు రిజల్ట్ చూడండి. పక్క బాబు అనమాట. ఎంసెట్ లో ఫ్రీ సీట్ వచ్చింది. ఐఐటీలో ఆన్లైన్ డేటా సైన్స్ చదువుతుంది సార్. అందుకని ఇక్కడ మేము ఒక పిన్ కోసము, ఒక చెక్కు కోసము కాదు, మా ఫ్యామిలీ రిజల్ట్ కోసం మేము మా వారిని మార్చుకున్నాం అన్నమాట. ఇలాంటి మరింత మందికి చెప్పవచ్చు అన్న ఉద్దేశంతో. థ్యాంక్ యూ సార్. మా వారు వచ్చారు. మేడం మీ రిజల్ట్స్ ఎక్కువసేపు ఉంది, గమనించండి. ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది చెప్పండి. సూపర్ రిజల్ట్. నిజంగా 3 years పట్టింది ఒక పర్సన్ మార్చాలంటే. అంత పేషెన్సీ ఉండాలి.
మనకు కూడా అంత పేషెన్సీ లేదు జనాలకు ఎక్కువగా. సూపర్ సూపర్ రిజల్ట్. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. నిజంగా సార్ చెప్పినట్టు పేషెన్స్ ఉండాల్సింది. ఒక్క పర్సన్ మార్చడానికి ఇంకేళ్ళు పడితే ఇంకా నాలాంటి వాడిని మీరందరూ ఎంతమంది ఫేస్ చేస్తున్నారో అని అప్పుడప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా నేనే తింగరానేమో మీరు చెప్పినాను లేదనుకుంటున్నాను అప్పుడప్పుడు. ఎనీహౌ నాకు కూడా గుడ్ రిజల్ట్ వచ్చిన తర్వాత నేను కూడా ఇది మనం వదిలేయాల్సినంత చిన్నది కాదు అనే ఉద్దేశంతో నేను కూడా అప్పటి నుంచి కొంచెం ఇదిగా వాళ్ళు చెప్పినట్టు వినటం చేశాను. అయితే కాలేజీలో ఫీల్డ్ లో ఉండటం వల్ల నాకు ఫుల్ టైం చేయటం కానీ లేదా పార్ట్ టైం చేయడానికి పెద్దగా కుదిరేది కాదు. అందుకే మా మేడం గారు చిన్నగా పడుతున్నారు, క్లబ్ కూడా పెట్టారు. ఇక క్లబ్ పెట్టిన కానించి కాస్త ఇది సీరియస్ గా చేయాలనేటువంటి ఉద్దేశంతో నేను కూడా మినిమం కనీసం ఒక పార్ట్ టైం గా కుదిరించుకొని చేయడానికి ట్రై చేస్తున్నాను. సో నా యాక్టివ్ పార్టిసిపేషన్ యొక్క వయసు యాక్చువల్ గా 2 to 3 months ఓన్లీ. మేడం గారు పాపం 2-3 ఏళ్ళ నుంచి కష్టపడుతున్నారు, కానీ నేనైతే మాత్రం కొద్దిగా సీరియస్ గా ఇందులోకి వచ్చింది 2 to 3 months. ఇందులోకి వచ్చిన తర్వాత నాకు తెలిసినటువంటి ఇదేంటంటే మనం దీన్ని బాగా ఒక బిజినెస్ లాగా ముందుకు తీసుకెళ్ళాలి. ఇందులోకి వచ్చేటువంటి కోచెస్ అంతా కూడా మంచి ఇన్కమ్ తీసుకోవాలి అంటే ముందుగా మనం చేసేటువంటి బిజినెస్ మీద సంపూర్ణమైనటువంటి అవగాహన మనకే కలిగి ఉండాలి అని అర్థమైంది. మరి మనం చేసేటువంటిది ఫుడ్ బిజినెస్ కాబట్టి మన కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రోడక్ట్స్ ఏమేంటి వాటి గురించి ప్రతి ఒక్కరు కూడా సంపూర్ణంగా అవగాహన చేసుకుంటే బీ కాన్ఫిడెంట్ గా మనం ముందుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇందులో భాగంగా ఈరోజు ప్రోడక్ట్ ఇన్ఫర్మేషన్ అనేటువంటిది తెలుసుకుందాం. ఇందులో భాగంగా మనం ఫస్ట్ అసలు ఈ కమ్యూనిటీలో మనం వాడేది ఏంటి? ప్రతిరోజు కంపల్సరీగా అందరూ ఎవరైనా సరే వాడేటువంటిది షేక్ వాడతాం కాబట్టి అసలు ఈ షేక్ ఏంటి, అసలు ఎందుకు యూజ్ చేస్తాం అనేటువంటిది నేను కూడా కొద్దిగా రీసెర్చ్ చేసి మన సీనియర్ కోచెస్ చెప్పినటువంటి దాన్ని బట్టి ఒక చిన్న అవగాహనకు వచ్చాను. ఇవాళ ఎవరైతే కొత్తగా వచ్చి కమ్యూనిటీకి పరిచయం అయ్యి కోచెస్ గా కన్వర్ట్ అయ్యారో మీ అవగాహన కోసం కొంత నాకు అర్థమైనటువంటి దాన్ని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను.